నా ఇండియా అని చెప్తున్నారు నువ్వు. టాటా షోరూమ్ నుంచి మనకి కాల్ వచ్చింది, ఇట్లా మనం ఇన్వైట్ చేసిరు అనమాట పూణేకి. మా బ్లాకీ గాడే గుర్తొస్తాడు దీన్ని చూస్తే. రామ్ గారి కర్రీని ఒప్పుకోవచ్చు, సూపర్ చేసిన రామ్. మన యానిమల్ లవర్ మన ఛానల్ అయితే పోయింది. మనది ఏది జరిగినా కానీ మన లైఫ్లో ప్రతి ఒక్కటి మన మంచికే అనుకోవాలి. అందుకని హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే నేను రూమ్కి వచ్చేసిన అనమాట. మన బండిని ఒంటరిగా వదిలేసి రావాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం పూణే వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే మనకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు మన టాటా షోరూమ్ వాళ్ళు ఉంటారు, టాటా బండ్లు ఉంటాయి కదా, టాటా బండ్లు అనేవి అయితే కొత్తవి వస్తున్నాయి అనమాట. అక్కడనే బండ్లు అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి. కొత్త బండ్లు లాంచ్ చేస్తున్నారు అనమాట టాటా బండ్లు. ఆ కొత్త బండ్లు లాంచ్ చేసేటప్పుడు యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో ట్రక్ బ్లాగ్స్ సంబంధించి, ఇంకా లేకపోతే ఈ మెకానిక్ వర్క్కి సంబంధించి, టాటా బండ్లకి, ఇంకా వీటికి మెకానిక్ షెడ్లకి, పెద్ద పెద్ద షోరూమ్లకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు అనమాట. అందులో భాగంగా మనల్ని కూడా ఇన్వైట్ చేసి వరకు మనల్ని రమ్మని కాల్ చేసిరు అనమాట. అందుకనే మనం ఈరోజు వెళ్ళడం కోసం బండిని అక్కడ వదిలేసి రావాల్సి వచ్చింది. మన రాజు బ్రో, ఇంకా లడ్డుగాడు, మన పెద్దపురం రాజుండిగా తమ్ముడు, ఆ ముగ్గురు ఉన్నారు. బొగ్గులోడ్ అవుతుంది. సత్తుపల్లి నుంచి నేను బస్సు ఎక్కేసి వచ్చిన. ఈరోజు సాయంత్రం మనకు ఫ్లైట్ ఉంది. ఫ్లైట్లో వెళ్ళి అక్కడికి పూణేలో మనం రేపు మార్నింగ్ వరకు అక్కడ రీచ్ అయితే సరిపోతుంది. సాయంత్రం అట్లా వెళ్ళినాం అనుకో, గంటలు వెళ్ళిపోతాం. మనకు అక్కడ రూమ్లో స్టే చేస్తే రేపు వెళ్ళిన 2 రోజులు అయితే అక్కడ ఉండి మనకి దాని గురించి మొత్తం వీడియోస్ అన్ని క్లారిటీగా తెలుసుకోవాలి. కొత్త బండ్లు లాంచ్ అవుతున్నాయి కదా, చాలా మందికి తెలియడం కోసం మనం పిలిచిరు అనమాట. మన ఛానల్లో పెడితే ఎంతోమంది చూస్తుంటారు కాబట్టి అందరికి తెలుస్తుంది. మన ఇదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అందించినట్టుగా ఉంటుంది అని చెప్పేసి నేను కూడా వెళ్తున్నా. ఇంకా రూమ్కి వచ్చినాం. మనం వంట చేసుకొని తినేసి సాయంత్రం బయలుదేరదామని చెప్పేసి చికెన్ తెచ్చుకున్నాం. ఎప్పుడు చికెనే వండుతురు అంటారు, కానీ మాకు వండొచ్చేది ఒకటే కర్రీ. వేరే కర్రీలు ఏమన్నా ప్లాన్ చేద్దామని పోతే అవి ఖరాబ్ అయిపోతున్నాయి. అందుకనే వేరే ఏం చేయకుండా చికెనే వండుకున్నాం. తిన్నదైనా కొంచెం ప్రశాంతంగా తినొచ్చు. మనం చికెన్ మంచిగా ఉండొస్తుంది కాబట్టి ఎప్పుడు చూసినా అయ్యే కర్రీ చేసుకుంటాం. రూమ్లోకి వస్తే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, టెన్షన్ లేకుండా మనం ఆ హారన్ సౌండ్లకి, ఆ ట్రాఫిక్లకి తిరిగి వస్తాం కదా, కొంచెం ప్రశాంతంగా ఇంట్లో తినని పడుకుంటే, రెస్ట్ తీసుకుంటే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంటుంది. సాయంత్రం వరకు తిని కొద్దిసేపు పడుకొని సాయంత్రమే ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మనకి ఫ్లైట్ ఉంటుంది అక్కడి నుంచి పూణేకి. ఇప్పుడు మన తమ్ముడు వచ్చిందనమాట. ఒక తమ్ముడు మా విలేజే, ఇక్కడ మా రూమ్ పక్కనే ఉంటాడు. అది ఏంది దాంట్లో ఏం మాలరా, ఐరఫ్ మాల డిఎస్ఎల్లా చేస్తాడు. ఉప్పల్ డిఎస్ఎల్లా సినీ పోలీస్ అందులో చేస్తాడనమాట. సినిమాలు ఫ్రీగా చూస్తాడు. అన్ని ఏ సినిమా వస్తే ఆ సినిమా ముందుగానే చూస్తాడు. అన్నీ మనకు మంచి బట్టలు గీటలు అన్నీ తీసుకొచ్చి కొనుక్కొచ్చి ఇస్తుంటాడు అనమాట. ఏమన్నా మంచి బ్రాండెడ్ బట్టలు కావాలన్నా కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, మా ఫ్రెండ్స్కి వీళ్ళకి అక్కడి నుంచి తీసుకొస్తుంటారు అనమాట. అంత పెద్ద మాలలో పోయి మనం కొనుక్కోలేని సిచ్యువేషన్లు ఉండే వాళ్ళకి కూడా కమాన్ గౌలి కూడా ఇలా గ్యాంగ్ ఉంటుంది. గన్ షాట్ పెట్టిండంటే స్పాట్ రూటే మనది సపరేట్. రాము ఈయన పేరు, మంచిగా తమ్ముడు. ఊర్లోకి వెళ్ళినా మన హైదరాబాద్కి వచ్చినా కానీ టైంపాస్కి వస్తారు మన దగ్గరికి. వచ్చినామంటే ఇట్లా రూమ్ దగ్గరికి వచ్చి ఇట్లా బాధలు కష్టాలని చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఎంతమంది ఉన్నా కానీ కొంతమందితోనే మనం షేర్ చేసుకుంటాం. అందులో మనకి ఈడొకడు అనమాట తమ్ముడు. బాల్గాడు నువ్వు ఆ గ్యాంగ్ షేర్ చేసుకుంటాం. ఎన్నున్నా, ఏం బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నా మాకు మేమే. చిన్నప్పటి నుంచి ఒక ఊర్లో కలిసి తిరిగి పెరిగిన వాళ్ళం కాబట్టి ఆ అనుబంధాలు, ఆ బాధలు, ఆ కష్టాలు వీళ్ళకి చెప్పుకుంటూనే తీరేలాగా అనిపిస్తుంటుంది మనకి. ఎంతమందికి ఎన్ని బాధలు చెప్పుకున్నా కానీ అవి ఓ అది తీరకపోయినా కానీ వాళ్ళు చెప్తే కొంచెం మైండ్ అమ్మ బాధ తగ్గిందిరా, ప్రశాంతంగా ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. పాట పాడరా రాము? నీ నవ్వుతాను ఊరిని కొనొచ్చు, హైదరాబాద్ని కొనొచ్చు. అంత మంచిగా నవ్వుతాను. నీ నవ్వుతో ఎంత కళ వచ్చింది చూడు వీడియోకి. హలో ఇప్పుడు డ్యూటీకి పోవాలి మనోడు మాల్కి. ఏ టైంకి రా? 1 o'clock పోవాలి. అప్పటి వరకు ఇక వంట చేసుకొని తిందాం దారా అంటే వచ్చిండు. జర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరారా అందరికీ. హలో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఫ్రెండ్స్ వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే చేయండి కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుండు. కొంచెం ఏంటంటే కొత్తగా మనం స్టార్టింగ్లో ఛానల్లో మాట్లాడేటప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఏం మాట్లాడతాం కూడా అర్థం కాదు, భయంగా మాట్లాడుతుంటారు. సెకండ్ టైం అయితే ఇంకేం లేదు, ఇక 2-3 వీడియోల తర్వాత మంచిగా మాట్లాడతాడు. మనకి ఎప్పుడు ఉందామన్నా కానీ ఒకటి దొరికితే ఒకటి దొరకదు. కొత్తిమీర దొరికితే పుదీనా దొరకదు, పుదీనా దొరికితే కొత్తిమీర దొరకదు, కరివేపాకు దొరకదు. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవాళ అన్నీ ఉన్నాయి. ఇవాళ చికెన్ మాత్రం ఆట ఆడిచ్చేద్దాం. మిర్చి కట్ చేసుకున్నా, ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. మన రూమ్ ఇది. ఒక గత 6 years నుంచి ఇందులోనే ఉంటున్నాను అనమాట. నా ఫ్రెండ్ నేను ఉండేది.
కాలేజ్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఇదే రూమ్. మన ఓనర్ వాళ్ళు కూడా మనకి మంచిగా సహకరిస్తారనమాట. ఎవరన్నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినా కానీ మనం ఎలాంటి ఏం చేసినా ఎంతమంది మనం ఇప్పుడు మామూలు బర్త్డే పార్టీ అవి చేసుకున్నా కానీ కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా మంచిగా సహకరించేది, మనకపోయేది. మన గురించి తెలుసు కాబట్టి కొందరు బ్యాచిలర్స్ అంటే ఒకసారి 2-4 వచ్చారంటే భయపడుతుంటారు. కానీ మనకు అట్లా ఏమి ఉండదు. మనం ఫస్ట్ నుంచి వీళ్ళకి తెలుసు కాబట్టి కొన్ని 6 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి చిన్న ఇష్యూ కూడా జరగలే. ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా మనం ఎలాంటి పార్టీలు చేసినా ఏం చేసినా కానీ అంత నమ్మకం మా పైన. రైస్ పెడదాం ఫస్ట్. అయితే మనకు రైస్ కుక్కరు మన బండిలో కూడా ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటే చాలా బాగుండేది. రైస్ కుక్కర్లో కడిగి పెడితే అయ్యేది. కానీ ఊకి ఆ గ్యాస్ మీద పెట్టి ఆ గ్యాస్ మీద మనం ఇటు ఒరుగుతుంది. కూర అంటే ఇట్లా పట్టుకొని ఎట్లా కలపవచ్చు పెట్టుకోవచ్చు. కానీ అన్నం వండేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. గంజి వంపుకోవాలి, నీళ్ళు తక్కువ అయితే ఎక్కువ అయితే. అదే కుక్కర్ ఉంటే బాగుంది. కానీ దాన్ని సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేసేటట్టు ఉంటే మాత్రం రైస్ కుక్కర్ తీసుకునేటోళ్ళం బండ్లకు కూడా. 1-2 గ్లాసులు చాలు. మళ్ళీ మనం సాయంత్రం వెళ్ళిపోతాం కాబట్టి. రైస్ అయితే కడిగేసినా వాటర్ గిట్ట పోసుకున్నా మన కింద వాటర్ ఉంటే షాక్ కొడుతుంటుంది. మనం తొందరగా కాదు మాడినట్టు వాసన వస్తుంది. కింద క్లీన్ చేసుకొని తుడుచుకొని ఇందులో పెట్టుకోవాలి. ఓకే అయిపోద్దిగా. మా రూమ్లో ఉన్న సామాన్లు అన్నీ మా ఫ్రెండే. నేను ఒక్కటి కూడా కొన్నది కాదు. ఈ గ్యాస్ మా ఫ్రెండ్దే, ఆ ఫ్రిడ్జ్ మా ఫ్రెండ్దే, ఈ కుక్కర్ మా ఫ్రెండ్దే, గ్యాస్ మా ఫ్రెండ్దే, గ్యాస్ బండ మా ఫ్రెండ్దే, ఆడ ఒక టీవీ స్టాండ్ ఉంటుంది అది మా ఫ్రెండ్దే. ఈ సోఫాలు ఒకటి, పాత సోఫాలు ఒకటి నాయి. తమ్ముడు ఇప్పుడు ఇలా డ్యాన్స్ చేస్తాడు ఇలా ఎర్రజెండ పాటకి. ఎర్రజెండ. ఫస్ట్ మనం చికెన్ అయితే నీట్గా కడుక్కుందాం. తమ్ముడే కొట్టించుకొచ్చింది చికెన్. బుడ్డ ముక్కలు అయితే తొందరగా ఉట్టే అని కొట్టించినావు నాని. వెరీ గుడ్ బాయ్. ఈ గిన్నె కూడా మా ఫ్రెండ్దే. ఫ్రెండ్ అంటున్న ఫ్రెండ్ ఏడిపోయిండు అనుకుంటారా? ఊరికి వెళ్ళిపోయాడు, బిజినెస్ పెట్టిండు ఊర్లో, కోళ్ళ షెడ్ పెట్టిండు. మన ఇప్పుడు చికెన్ వండుకుంటున్నాం కదా, హరీష్ మా ఫ్రెండ్ పేరు. అక్కడ నల్గొండలో కోళ్ళది పెట్టిండు. ఇది ఫామ్, పౌల్ట్రీ ఫామ్ పెట్టిండు అనమాట. అందుకని వెళ్ళిపోయింది. ఇక్కడ కరోనా టైంలో కొంచెం బిజినెస్ లాస్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు. లాస్ ఏం లేదు కానీ అప్పుడు ఏం లేవు, నడవలేదు, అన్నీ బంద్ చేసారు. అప్పటి వల్ల అప్పుడు వెళ్ళిపోయి అక్కడ అది చూసుకున్నాం అనమాట. ఇంకా మనం ఏ బిజినెస్ పెట్టలేక మనం ఇక్కడనే ఉండిపోయాను హైదరాబాద్. నాని పోయినాని ఓ కొస పట్టుకొని పోయిరా. జస్ట్ కోస్తూనే ఉన్నాయి కదా మేకం కూర్చున్నట్టు. పట్టుకి మూతది, నూనె మూతే. నూనె కూడా తాగుతున్నారా? ఎంత నూనె ప్యాకెట్ తెచ్చిన అయిపోతున్నాయి. నూనె తాగుతున్నావా నాని? తాగుతుందంట. సర్వం మాడిపోతుంది. ఆయిల్ కావాల్సినంత పోసుకోవాలి. ఇది కూడా మా ఫ్రెండ్దే. అన్నీ ఒకసారి తెచ్చిండ్రు ఆడు, వంట సామాన్లు అవి అన్నీ. నాకన్నా ముందు ఆడు వచ్చి ఉన్నాడు కాబట్టి రూమ్లో ఆడు అన్నీ తెచ్చుకుంటూ తర్వాత నాకు వదిలిపెట్టి వెళ్ళి అవి. ఫస్ట్ మనకి కరివేపాకు 2 రిక్కలు తీసుకొని ఏం చేద్దామన్నా? ఫ్రై చేద్దామా? ఎట్లా? అవును ఏం చేద్దాం? ఫ్రైయా కర్రీయా? ఫ్రై చేద్దామా? మరి ఫ్రై చేస్తే గిన్నె ఉల్లిపాయలు ఎందుకురా? గ్రేవీతో పెట్టు. గ్రేవీ వేయడం లైట్గా నాకు వచ్చి ఇట్లా. అడే 1 2 3 అమ్మ. ఓ జర్ర నేనే తింటుందిగా. అమ్మో. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డ ముక్కలు వేసేద్దాం. పసుపు వేసుకుందాం. ఇంకేమన్నా? అయ్యో జీలకర్ర ఇవన్నీ ఫస్ట్ వేయాలి, మర్చిపోయాను. జీలకర్ర ఆవాలు ఫస్ట్ వేయాలి. ఇప్పుడు కూడా వేసుకుందాం. అన్నీ కలిపేయాలనే కలుపుకుందాం మంచిగా. చికెన్ మాత్రం ఏ కర్రీ ఎట్లా చేస్తాం కానీ కూర మాత్రం మస్తు అవుతుంది చికెన్. ఎవరైనా అంతే, బ్యాచిలర్స్ ప్రతి ఒక్కరు చికెన్ అనగానే మస్తు చేస్తారు. మళ్ళీ వేరే కర్రీస్ అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కూరగాయల భోజనం కూడా, కూరగాయల కర్రీ కూడా అట్లా చేయలేము చికెన్ చేసినంత మంచిగా. చికెన్ ఒక 2 ఉల్లిపాయలు వేసి నూనె కారం ఉప్పు ఉన్నా కానీ చేసుకోవచ్చు ఫ్రై లాగా. మూత పెట్టుకుందాం. అంతసేపు మనం ఒక పాటకి డ్యాన్స్ చేద్దాం ఇప్పుడు. దరా ఇది మన డెక్కు. ఎటన్నా బయటికి పోయినాం అనుకో, కార్లో లేకుండా మనం బైక్ మీద అటు ఇటు పోతాం కదా, ఆటోలో పెట్టుకొని ఇంటి అందుకు తీసుకుపోతాం.
మా ఊరికి పోయినప్పుడు మా ఊర్లో మొత్తం ఏరు ఉంటుంది అనమాట. ఏట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది. పట్టుకొని వెళ్ళి ఏట్లో పెట్టుకొని పాటలు వింటుంటాం. ఇది చేసినాం మేము అటు పోయి పాటలు వినుకుంటూ డ్యాన్స్ చేద్దామని ముచ్చట్లు పెడుతున్నాం. ఇది మాడిపోతుంది ఇక. ఓకే, మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మంచిగా నల్లగా అయినాయి ఆయిల్లో. ఇప్పుడు చికెన్ వేసేయమ్మ. గంట ఎలా పడుతుంది నాని. అమ్మో, చికెన్ ముక్కలు వేసేసి గంట పెట్టి తిప్పుడే తిప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అంత పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ ఉండదు, చికెన్ తిన్నట్టు కూడా ఉండదు. గ్యాస్ సిమ్లో పెట్టుకొని చూద్దాం. నాగిన్ డాన్స్ చెప్తున్నారు నువ్వు. మన కూర మాట ఏదో సరదాగా అలా 2 నిమిషాలు అంతే. కూర మాడిపోతుంది మళ్ళీ. ఎక్కువసేపు ఆటలు అనుకుంటున్నాం అనుకో. మా రామగాడు ఉంది కాబట్టి అలా డ్యాన్స్ చేసిన. యాక్చువల్గా నాకు మస్తు సిగ్గు ఎక్కువ. ఓ పాట సన్నుప్పు మంచిగా టేస్ట్గా, తక్కువ అయినా పర్వాలేదు కానీ ఎక్కువ కావద్దు, ఎందుకంటే ఇసం అవుతుంది. తక్కువ ఉందనుకో మళ్ళీ తర్వాత వేసుకొని తినొచ్చు. ఏమంటారా? అంతే. ఎర్ర కారం, రెడ్ చిల్లీ, ప్యాకెట్ కారం. ఈ ప్యాకెట్ కారం జర కారం ఏమి ఉండదు అంతా, అందుకనే కొంచెం ఎక్కువనే వేస్తుంది. కలర్ ఎక్కువ ఇట్లుంటాయి. మన ఊరి నుంచి తెచ్చుకోలేం కాబట్టి. మా పెళ్లి కాని వాళ్ళ బతుకులు అయిందా రావుని కాలే కదా. ఏమో మరి చెప్పకుండా చేసుకుంటారంట ఈ మధ్యన అందరూ. అలాంటి విషయాలు పెళ్లి కన్నా చెప్తావో చెప్పవో. కొన్ని ఒకప్పుడు చిన్నప్పుడు చేసిన జ్ఞాపకాలన్నీ ఇప్పుడు చెప్పుకుంటే చాలా నవ్వు వస్తుంది. అప్పుడో భయం అవుతుంది, ఇప్పుడో నవ్వు వస్తుంది. అది నువ్వు కాలేజ్ ఫస్ట్ కదరా? ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇప్పుడు అంతా ఏమైంది, ఇక ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మన బాధలు మనం తెలుసుకున్న తర్వాత మనం ఇక ఈ పని చేసుకోవాల్సి వస్తుంది. కొత్తిమీర పుదీనా కట్ చేసుకుందాం. దగ్గర పడుతుంది కర్రీ అయితే. రైస్ అదే అవుతుంది, ఇక మనం దాన్ని గెలకాల్సిన అవసరం లేదు, దాన్ని చూడాల్సిన అవసరం లేదు. అయిపోయింది, పడ్డది, మాటలనే పడ్డది. దానికి 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు రాముగానికి రైస్ కుక్కర్కి. కొత్తిమీర కటింగ్ అయిపోయింది, పుదీనా కటింగ్ చేద్దాం. పుదీనా చాలామంది ఎక్కువ వేయరు, కొంతమంది వేస్తారు. అది కూడా పెద్ద పెద్ద ఫంక్షన్లలో వేస్తారు. మామూలు కిలో ఉరుకుంటే వేయరు. కానీ పుదీనా తింటే చాలా మంచిది ఒంటికి. ఒక్క దమ్ము కలిపి మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసినామంటే అయ్యేపోతుంది. ఇక మారిపోతుంది రాము. మనం ఫ్రై చేస్తే ఇది ఒక తలకాయ నొప్పి. ఫ్రై చేస్తే ఏం చేయాలంటే ఎంతసేపు ఉన్నా కానీ సిమ్లో పెట్టుకొని చేయాలి, చాలా టైం పడుతుంది. మనం చేపల కర్రీ ఇట్లా కలిపినాం అనుకో మొత్తం పిండి అవుతుంది. చికెన్ మసాలా, గరం మసాలా చాలు ఎక్కువ వద్దు. ఈ మసాలాలు ఏందో కానీ మామూలుగా మనం ఇంటికాడ మంచిగా రోలు పెట్టి దంచుకుంటారు చూడు, ఆ మసాలాలు మస్తు ఉంటాయి. మసాలాలు ఎక్కడి, ఈ ప్యాకెట్ మసాలాలు ఎక్కడి, ఈ కారం ప్యాకెట్లు ఎక్కడి, ఈ ఉప్పు ప్యాకెట్లు ఎక్కడి, అల్లం ప్యాకెట్లు ఎక్కడి, అప్పుడు ఎక్కడిరా అవన్నీ. దొడ్డు ఉప్పు వేసుకొని ఇంత గంజిలో ఉప్పు వేసుకొని తాగితే అమ్మ సరిపోయాయి. అప్పుడు మా బాపం ఉన్నప్పుడు కూడా మాకు చిన్న ఉన్నప్పుడు 1st క్లాస్ 2nd క్లాస్ అప్పుడు నాకు గుర్తుంది, గట్క చేసేది, జొన్న గట్క. ఏమో టేస్ట్ ఉండేది రా అబ్బాబ్బా, రోజులు ఎక్కడ పోయినా ఏమో. కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని మూత పెట్టుకొని బంద్ చేసుకున్నాం, ఇక అయిపోతుంది. సూపర్ కర్రీ రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకుంటే తినేద్దాం. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది, తిందాం. ఇంకా ఇక్కడ చూస్తారు కదా మన యానిమల్ లవర్ మన ఛానల్ అయితే పోయింది. 1 lakh సబ్స్క్రైబర్స్ దాటి 3,80,000 సబ్స్క్రైబర్స్, 3,80,000 సబ్స్క్రైబర్స్ ఛానల్ పోయింది. అయినా కానీ మనం బాధపడలేదు. మనది ఏది జరిగినా కానీ మన లైఫ్లో ప్రతి ఒక్కటి మన మంచిగా అనుకోవాలి. అందుకని చెప్పేసి నేను ఏదైనా పెద్ద ఏమైనా జరిగినా కానీ అంత పెద్దగా బాధపడను నేను. అది ఓకే, మన యానిమల్ లవర్ ఛానల్ అయితే పోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి మన ట్రక్ బ్లాగ్స్ ఛానల్కి వచ్చిందనమాట. ఈ రెండు మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి మన కుకింగ్ ఛానల్ ఇది ఉంది కదా, ఇది కూడా 1 lakh సబ్స్క్రైబర్ దాటితే ఇంకోటి వస్తుంది. ఇక్కడ
ఈ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేసినట్టయితే మనకు సబ్స్క్రైబర్స్ తొందరగా 1 లైక్ క్రాస్ చేస్తే మనకి ఇంకో సిల్వర్ ప్లే బటన్ కూడా వస్తుంది. ఇంకోటి మన ట్రక్ వ్లాగ్ ఛానల్ కూడా చూడుర్రి. ఒకరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ట్రక్ వ్లాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. చలో తిందాం. జర్ర అన్నం తిన్నారా? తొందర పడతాం, డ్యూటీకి పోవాలి మనోడు, అందుకని తొందర పెడుతుంది. చాకి ఉల్లిపాయలు తింటావా? టెన్షన్ ఏం పడకు, మా అంటే 10 నిమిషాలు లేట్ అవుతుంది. సరికి ఇట్లా వీళ్ళ పోయిన మా అన్నోళ్ళ ఇంటికి అని చెప్పు. అంటే ఎందుకు టెన్షన్ పడేది? మరి రోజు పోతావా లేటు? ఇవాళ ఒక రోజు పోతే ఏమవుతుంది? ఏం కాదులే, తింటున్నావు, ఆకలి అవుతుంది, తింటున్నావు, తప్పే ఉందిరా, తినడానికే కదా. ఏమన్నా వేరే పని మీద పోయినావా? ఇవాళ నువ్వు వచ్చినావనే మస్తు అయిందిరా కర్రీ, గుమ్మగుమ్మల వాసన వస్తుంది. పక్కన వాళ్ళు రాగాలి, తలపెట్టరా, కూర వేయని వస్తారు, మళ్ళీ మంచి వాసన వస్తుందని. ఇంకో పెద్ద ముక్క అయితే మా రామగానికి వేస్తున్నా, నేనైతే వేసుకోవట్లే, కావాలని మరీ కొట్టించుకొచ్చుకున్నాడు. లివర్ ఏదిరా? తింటావా లివర్ ముక్క? చాలా బాగుంది, ఒప్పుకోవచ్చు, రామ్ గారి కర్రీని ఒప్పుకోవచ్చు. సూపర్ చేసిన రామ్, థ్యాంక్స్ రా. నేను ఎలా చెప్తాను ఇచ్చిండ్రా, ఇట్లా చూస్తావేంద్రా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సార్ ఏంటి సార్ అది? సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా మన ఆడ బ్లాకీ గార్డ్ ఉన్నాడు. ఆ బ్లాకీ గార్డు రోజు ఆడనే వండుకుంటాడు. మేము గేట్ తీసినాం అనుకో, ఎప్పుడన్నా వచ్చి వర్షం పడ్డప్పుడు ఇక్కడ వండుకుంటాడు మెట్ల మీద. అన్నం అయితే వానికి పెడదాం, చికెన్ కలిపి. ఎప్పుడు చికెన్ ఉన్నా మటన్ ఉన్నా మామూలు అన్నమైనా ఏది పెట్టినా తింటాడు. రోజుకి ఒక పూట కంపల్సరీ అన్నం పెడతాం వానికి. మనకి స్నానం చేపిద్దామంటే దొరకడు, మొత్తం గలీజ్ అయిపోయాడు, కొంచెం ఎలర్జీ లాగా వచ్చింది. ఎప్పుడు పట్టుకుందాం అన్నా కానీ దొరకడు. అన్నం పెడితే తింటాడు, ఇక పడుకుంటాడు. మేము ఎప్పుడైనా వచ్చినాం అనుకో, మేము పట్టుకుందాం అనే లోపు వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇక ప్లేట్ ఏమన్నా ఓట్టుకుండాడు, తీసుకుపోయినట్టు ఇల్లు పాతిన పసం అలా ఏరుకపోయేటోళ్ళు వస్తారుగా, వాళ్ళు తీసుకుపోయినట్టు. మా బ్లాకీ గాడే గుర్తొస్తాడు దీన్ని చూస్తే. ఆడ ఇంకో బ్లాకీ గాడు ఉండగా, 2 బ్లాకీ గాడు, ఆయన కూడా కొంచెం పెడదాం. దారా బ్లాకీ, డొక్కి ఇడ్చుకపోయింది. ఏడుంటావు నువ్వు? ఈడుంటావా? ఈడున్నా అందంటకి ఉంటావా? ఇంతకుముందుకు 2-3 ఉంటుండే, 2 పప్పీస్ ఎక్కడ పోయినా అర్థమవుతలే. ఇట్రారా బ్లాకీ, చూడు మా జాగాకి ఎందుకు వచ్చినావు అని, మా జాగాకి ఎందుకు వచ్చినావురా నువ్వు అని అన్నీ. నువ్వు ఇట్రా, నువ్వు అడుగు, అడు దింపు, పడువు, బ్లాకీ ఇట్రా. వీడు చూడు అని తిన్నిత్తలేడు, అది భయపడుతుంది. కొత్తది కదా, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ ఏరియా అనుకో పెట్టంగానే తింటాయి, భయపడవు. అది ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి భయపడుతుంది తినడానికి, ఏమన్నా అంటారేమో అని. వాటర్ పెట్టేస్తే తినేసినాక తాగుతుంది. లక్కీ చూస్తున్నారు కదా, మీరు కూడా వీలైనంత వరకు చికెన్ మటన్ వండుకునే ఎప్పుడైనా సరే కొంచెం మిగిలిందనుకో, మిగిలిపోయినా కొంచెం అంత వాటి కోసం పెట్టినామనుకో, వాటి ఆకలి తీరుతుంది, అవి కూడా హ్యాపీగా ఉండగలుగుతాయి. మూగజీవాలు కాబట్టి ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అని చెప్పేసి అడగలేకపోతే, చూస్తున్నారు కదా అది ఎక్కడి నుంచో వచ్చింది. ఆ కొంచెం అన్నం పెట్టగానే తిని బయలుదేరి వెళ్ళిపోతుంది. అట్లా ఎక్కడ కనిపించినా సరే మీకు తోచినంత బిస్కెట్స్ అయినా ఏవైనా సరే, మాకు ఇదే కావాలి చికెనే కావాలని ఏమి ఉండదు, అన్నం పెట్టినా తింటాయి, బిస్కెట్లు వేసినా తింటాయి. మీ దగ్గర ఏది ఉన్నా సరే, ఏ ఫుడ్ అయినా సరే పెడితే తింటాయి. ఓకే.